నైజామోడు ఓ పచ్చి నియంతంటూ ఒకడంటే నిజాం మనసున్న మహారాజంటూ నెత్తిన పెట్టుకునే మినీ మహారాజులు ఇంకొంతమంది. ఈ రకంగా నిజాం ప్రభువుల మీద రాజకీయాలు చేయడం, ఆయన కట్టిపెట్టిన అసెంబ్లీల్ని, ఆసుపత్రుల్ని ఇప్పటిదాకా ఎంజాయ్ చేయడం మాత్రమే తెలిసిన మనోళ్లకు ఆయన కూడబెట్టిన ఆస్తుల్ని కాపాడుకోవడం చేతకాక చేతులెత్తేసింది. డీటెయిల్స్లోకెళ్తే రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్ మనోళ్లంతా కూడబెట్టుకున్న నల్ల డబ్బునంతా దాచిపెట్టుకునే లండన్ బేస్డ్ బ్యాంక్. అందులో 35 మిలియన్ యూరోలు అంటే ఇండియన్ కరెన్సీలో 2,934 కోట్ల రూపాయలు, దాదాపు 70 ఏళ్ల నుంచి మూలుగుతోంది. 7వ నిజాం ప్రభువుకు చెందిన ఈ సొత్తు మీద ఎవడికి హక్కుందన్న క్లారిటీ లేక ఇంగ్లాండ్ కోర్టు కూడా కేసు ఫైల్ తెరిచిపెట్టి కూర్చునే ఉంది. కట్ చేస్తే ఇప్పుడు కరాచీ నుంచి అలావుద్దీన్ ఖాన్ అనే ఓ పాకిస్తాన్ మనిషి వచ్చి నిజాం సొత్తుల్లో తనకు వాటా కావాలంటూ కోర్టుకెక్కేశాడు. పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కూడా వెంటేసుకుని బ్రిటన్ కోర్టుల్లో లీగల్ పిటిషన్ రాసిపెట్టేశాడు. ఈ ఖాన్ సాబ్ అదృష్టం కనుక విరగబడితే మన నైజామోళ్ల నల్ల డబ్బులో ఎంతో కొంత అతగాడి ఖాతాలోకి ట్రాన్స్ఫర్ అయిపోవడం ఖాయం. 15 ఆగస్టు తర్వాత కూడా భారత్లో కలవకుండా కొన్నాళ్లు విడిగానే ఉండిపోయింది నైజామోడి సంస్థానం. ఆ తర్వాత సర్దార్ పటేల్ యుద్ధతంత్రం వర్కౌట్ అయి నిజాం నేల కూడా ఫెడరల్ ఇండియాలో విలీనమైంది. సో నిజాం ప్రభువుల ఆస్తుల్లో ప్రతి చిల్లి గవ్వ మీద మాకే హక్కులుంటాయని, పాకిస్తాన్కు అడిగే హక్కు కూడా లేదని ఇండియన్ సర్కార్ బ్రిటన్ కోర్టులో వాదించింది. అయితే అక్కడి కోర్టులు మాత్రం పాకిస్తాన్ వైపే మొగ్గు చూపి దాయాది దేశానికి కూడా హక్కుల్ని రాసిపెట్టింది. ఇది జరిగిన కొన్నాళ్లకే ఈ అల్లావుద్దీన్ ఖాన్ మేలుకొని 7వ నిజాంకు నాకు దగ్గర బంధుత్వం ఉందంటూ అఫిడవిట్లు రాయించుకొని దాదాపు 3,000 కోట్ల మీద కన్నేశాడు. లండన్లోని ఆర్బీఎస్ లాకర్లలో దాక్కున్న నైజామోడి నల్ల డబ్బును చేతులారా పరాయోడికి దారబోయాల్సి రావడం మన భాగ్యనగరం చేసుకున్న దురదృష్టం. బండెనక బండి కట్టి ఏ బండ్లో వస్తావు కొడుకో అంటూ పాట కట్టి మరీ కసితీరా తిట్టుకున్న మనకు తగిన శాస్తే జరిగిందా? నిజాం ఆస్తులన్నీ మావే అంటూ వాదిస్తున్న కేసీఆర్ సర్కార్కు ఈ స్కాట్లాండ్ బ్యాంక్ వ్యవహారం కనిపిస్తోందా?